నమస్తే. ప్రతి నెల చాలా చక్కగా మనమందరం గూడా ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదంగా మన రాశి ఫలాలు చెప్పుకుంటూ ఉంటాం. సాధ్యమైనంత వరకు కూడా నేను చాలా మీ అందరికీ కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకెక్కడి వరకు అవసరమో అక్కడి వరకే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో, మేషరాశి నుండి మీన రాశి వరకు మార్చి నెలలో రాశి ఫలాలు ఏ రకంగా ఉండబోతున్నాయనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్చి నెలలో మనకి కొన్ని అద్భుతమైన బ్యూటిఫుల్ ట్రాన్సిట్స్ అనేవి జరగబోతున్నాయి. ప్రతి నెల జరుగుతూనే ఉంటాయి. పెద్ద విశేషం ఏం కాదు. రవి ప్రతి నెల రవి యొక్క సంక్రమణ ఉంటూనే ఉంటుంది. అది మనందరికీ తెలిసిందే. చంద్రుడు ప్రతి నెల ప్రతిరోజు ప్రతి 2.5 రోజులకి మారిపోతూ ఉంటారు రాశి. రవి ప్రస్తుతానికి కుంభరాశిలో ఉంటూ మీన రాశికి మార్చి 15, 16 ఆ 2 డేట్స్ లో ఆయన ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. మీన రాశికి ఆయన వెళ్ళడం జరుగుతుంది. శుక్ర భగవానుడు మార్చి 2వ తారీఖు మీన రాశికి వెళ్ళడం జరుగుతుంది ఆయనదైన ఉచ్చస్థితికి. మార్చి 26వ తారీఖు అదే శుక్రుడు మళ్ళీ మేషరాశికి వెళ్ళిపోతారు. చిన్న ట్రాన్సిట్ అయింది. తర్వాత కుజ భగవానుడు ఫిబ్రవరి 23 అంటే ఇవాళ 24 అండి మేము ఈ వీడియో చేస్తున్న రోజు. సో నిన్నటి రోజు ఆయన కుంభానికి వచ్చేసారు. సో ఆయనకి ఎటువంటి ట్రాన్సిట్ ఉండదు. అండ్ మెర్క్యూరీ బుధ భగవానుడు రెట్రోగేడ్ మోషన్ లో ఫిబ్రవరి 26వ తారీఖు రెట్రోగేడ్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 21 డేస్ కి మార్చి 20, 19, 20 ఆ తేదీ వరకు కూడా. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ గ్రహాలన్నిటినీ కూడా మనం దృష్టిలో ఉంచుకుని మేషరాశి నుండి మీన రాశి వరకు మార్చి నెలలో ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం అందరం చక్కగా తెలుసుకుందాం. ఎప్పుడూ కూడా మనం ప్రతి వీడియోలో ప్రతి రాశి యొక్క ఫలాలు మనం ఏ రకంగా తెలుసుకుంటాము అనుకుంటే మేషరాశికి మనము మేషరాశి నుండి మీన రాశి వరకు కూడా మనం ఫస్ట్ హెల్త్, సెల్ఫ్ ఇండివిజువాలిటీ, పర్సనాలిటీ, మన ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్ హెల్త్, తర్వాత ఎడ్యుకేషన్ అండ్ లవ్ అంటే మన చదువు, విద్య, స్కిల్ సెట్ అండ్ మన ప్రేమ పూరితమైన మన బంధాలు. లవ్ అనగానే మనం ఎక్కడికి వెళ్ళిపోక్కర్లేదు. ఏ వయసులో ఉన్న వాళ్ళైనా సరే, చిన్న పిల్లలకి హార్ట్ చక్ర ఉండదు, పెద్దవాళ్ళకు ఉంటుంది. మధ్యలో పెళ్లిళ్ళయ్యే వయసులోనే హార్ట్ చక్ర ఉంటుంది, హఠాత్తుగా పొడుచుకొచ్చేస్తుందని చెప్పలేం. పిల్లలు చూపించే ఎఫెక్షన్ తో పోలిస్తే మన పెద్దవాళ్ళు చూపించే ఎఫెక్షన్ దేనికి పనికిరాదు, అంతే కదా. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈస్ బ్లెస్డ్ విత్ 7 చక్రాస్ ఇన్ ద బాడీ. బేస్ చక్ర నుంచి సహస్రార చక్ర వరకు ఈ 7 చక్రాలు యాక్టివేట్ అయ్యి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఏ ఒక్క చక్రమైనా సరే యాక్టివేట్ అవ్వకుండా గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా శరీరంలో డిస్బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్ వచ్చి మనకి ఈ శారీరక సుస్థి ఏర్పడడం అనేది జరగడానికి అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ మనము ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ లో ఈ హ్యూమన్ బాడీ బయలాజికల్ ఇంబ్యాలెన్స్ కనుక మనం మాట్లాడుకుంటున్నట్లయితే ఈ పర్టిక్యులర్ ఈ ఇంబ్యాలెన్సెస్ లో కానివ్వండి, లేకపోతే ఏదైనా మనం సాధించేటప్పుడు కానివ్వండి, లేదన్నా మనం ఏదైనా మనం ఒక ప్యాషన్ ఉంది, ఒక ఆబ్జెక్టివ్ ఉంది లైఫ్ లో, దానికోసం కష్టపడుతున్నాము, అది సాధిద్దాం అనుకుంటున్నాము అనుకున్నప్పుడు కూడా కానీ మనకు నెసెసరీ డ్రైవ్ ఉండదు, నెసెసరీ ప్యాషన్ ఉండదు. అబ్బా దీంతో మనం చేద్దాం, ఈ పర్టిక్యులర్ ప్యాషన్ తో మనం ముందుకెళ్దాం అనే డ్రైవ్ మాత్రం మనకి ఉండడం స్వతహా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. సో కాబట్టి ఈ పర్టిక్యులర్ హార్ట్ చక్రాన్ని రూల్ చేసే సెల్ఫ్ ఇండివిజువల్ పర్సనాలిటీని మనం ప్రతి రాశికి మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ లవ్, తర్వాత మ్యారేజ్ హౌస్ చెప్పుకుంటాం పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి, అవని వాళ్ళకి ఒకవేళ చూసుకుంటుంటే సరే లేకపోతే నాట్ అప్లికబుల్. కెరియర్ అండ్ బిజినెస్ జనరల్ గా చూసుకుంటాం. ఈ అంశాలు మెయిన్ గా ప్రతి జీవికి ఉండే ఈ మెయిన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. వృషభ రాశి వారికి మీ రాశి లార్డ్ వచ్చేసేసి వీనస్ అంటే శుక్ర భగవానుడు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం శుక్ర భగవానుడి యొక్క ట్రాన్సిట్ వచ్చేసేసి మార్చ్ 3వ తారీఖు మీన రాశిలోకి అవుతోందని. సో ప్లానెట్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎలిగెన్స్, లగ్జరీ, కంఫర్ట్స్ ఇన్ లైఫ్, ఈ పర్టిక్యులర్ ప్లానెట్ కనుక మనకి మీన రాశిలోకి వెళ్తూ మార్చి 3వ తారీఖు నుంచి మనకి ఏ రకంగా రిజల్ట్ ఇస్తారనేది మనం తెలిసేసుకుందామా. మరి వృషభ రాశి వారికి మీకు ఇక్కడ హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సెల్ఫ్ ఇండివిజువాలిటీ, పర్సనాలిటీ పరంగా గనక చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ శుక్ర భగవానుడు మీనంలోకి రావడం మీకు లాభస్థాన ఎంట్రీ అవుతుంది. లాభస్థానంలో ఉన్న శుక్ర భగవానుడు మీకు అవసరమైనవి, అవసరం లేనివి,
అక్కర్లేకుండా కంఫర్ట్స్, అక్కర్లేకుండా లగ్జరీస్ లాంటివి ఇవ్వడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇటువంటి యాస్పెక్ట్స్‌లో ఉన్నప్పుడు మీకేంటంటే చెడు తిండి అంటే ఏంటి? చల్లటి పదార్థాలన్నీ చెడు తిండే నా ఉద్దేశంలో. ఇది నా ఒపీనియన్. చల్లటివి ఏవైనా సరే శరీరానికి పనికిరానివి, విషపూరితమైనవి అని అంటాను నేను చల్లనీటితో సహా. అటువంటి వాటిలకి దూరంగా ఉండండి. అమ్మ సమ్మరొస్తోంది చల్లటివి వాడొద్దంటావేంటి అంటే మీ ఇష్టం. కూల్ డ్రింక్సు, ఐస్ క్రీమ్సు, బాదం పాలు, ఇంకా షేకులు, తర్వాత ఇంకా మిల్క్ షేకులు, చల్లటివి, ఐస్ కలిపేసినవి దయచేసి తీసుకోవద్దు. కోల్డ్, కాఫ్, లంగ్ ఇన్ఫెక్షన్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇటువంటివి రావడానికి సంపూర్ణ అవకాశాలు వృషభ రాశి వాళ్ళకి ఉన్నాయి. ఎడ్యుకేషన్ అండ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతి మీకు కన్య, బుధ భగవానుడు అవుతాడు. ఆయన రెట్రోలో ఉన్నారు. అంటే వక్రీకరణలో ఉన్నారు. రివర్స్ మోషన్‌లో అంటే రెట్రోగ్రేడ్ అంటే స్పిన్నింగ్ మోషన్ విచ్ అపియర్స్ టు బి ఇన్ ఎ రివర్స్ మోషన్ బట్ నాట్ ఎగ్జాక్ట్‌లీ ఇన్ ఎ రివర్స్ మోషన్ అని అర్థం. ఈ పర్టిక్యులర్ రివర్స్ మోషన్‌లో ఉన్న బుధ భగవానుడు మీకు ఇక్కడ పంచమాధిపతి అవుతారు కాబట్టి ఆయన మూలాన మీకు ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయని తెలుసుకుందాం. ఆలోచన విధానంలో ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, స్కిల్స్ పరంగా కానివ్వండి, లేకపోతే ఒక మీరు నేర్చుకునే విద్య కానివ్వండి, లేకపోతే మీ లవ్ అఫేర్‌లో కానివ్వండి, మీరు ఏ బంధంలో అంటే చక్కగా ఒక వైవాహిక జీవితంలోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటూ ఎవరితోనో ఒక సేక్రెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. మీ అమ్మ, నాన్న, వాళ్ళ అమ్మ, నాన్నగారు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని చక్కగా ముందుకెళ్దామా అనుకుంటూ అదొక తీయటి బంధాన్ని ముందుకు తీసుకెళ్తూ ఒక జీవితాన్ని ఏర్పరచుకుని ఆ బంధంలో ఉంటూ ఉంటారు కదా! మీ అందరూ కూడా చాలా ఆలోచించి మాట్లాడండి. గబుక్కున ఒక మాట విసిరేయకండి. మాట జారకండి. చాలా చక్కగా గనక మీరు మాట చక్కగా అన్నట్లయితే చాలా శుభంగా ఉంటుంది. ఆహ్, ఫోకస్ బాగా పెట్టండి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరైనా కాలేజెస్, ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ కూడా చాలా చక్కగా మీరు బాగా ఫోకస్ పెట్టి, శ్రద్ధ పెట్టి చక్కగా చదువుకోవడానికి ప్రయత్నించండి. శ్రద్ధ లోపిస్తుంది, ఫోకస్ ఉండదు, డిసిప్లిన్ ఉండదు, చదువుకుంది జ్ఞాపకం ఉండదు. ఖచ్చితంగా ఉండదు. సో, కాబట్టి ఇట్స్ ఎ టెంపరరీ ఫేజ్. చదవాలనిపించదు సత్యం చెప్తున్నాను. దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు 3 సార్లు చదువుకోండి ఉదయం పూట. చదివింది కనీసం జ్ఞాపకం ఉంటుంది. ఎంతవరకు చదివితే అంతవరకు. రోజు పచ్చడి పదార్థం ఏదైనా సరే, పుదీనా ఆకులు గాని, కొత్తిమీర ఆకులు గాని, తులసంవార ఆకులు గాని చక్కగా నోట్లో వేసుకొని నవలండి. ఉయ్యద్దు. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ బ్రష్ చేసుకున్న తర్వాత, స్నానం చేసిన తర్వాత మొట్టమొదటి పదార్థాన్ని ఏదైతే సేవిస్తారో అవి గ్రీన్ కలర్‌లో ఉండాలి. ఈ పర్టిక్యులర్ 21 డేస్. అప్పుడు మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. వేడి నీళ్ళల్లో గాని, చల్ల నీళ్ళల్లో గాని ఏ నీటితో అయితే మీరు స్నానం చేస్తున్నారో, ఆ నీళ్ళల్లో మీరు కాస్త కల్లుప్పు వేసుకొని, ఆ నీటితో గనక స్నానం చేసినట్లయితే చిన్న పిల్లలు ఎవరైనా వృషభ రాశి వాళ్ళు ఉంటే వాళ్ళకి స్నానం చేయించేటప్పుడు తల్లులు వాళ్ళ కళ్ళు తెరిసి పెట్టుకోకుండా చూసుకోండి. ఉప్పు నీళ్ళు కదా మండుతాయి. జాగ్రత్త. శ్రద్ధగా వినండి. అయితే ఆ రకంగా గనక చేసినట్లయితే చాలా ఖచ్చితంగా మీకు ఈ మెర్క్యూరీ రెట్రోగ్రేడ్ ఇచ్చే ఆ స్లైట్ డిస్కంఫర్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్కంఫర్ట్ తొలగిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పనా? ఇంకా ఈజీ. ఈ తులసాకులు, పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు పిల్లలు నవలరండి అంటారా? మనం ఉన్నాంగా. మనం ఆడవాళ్ళని చేసే ఈ మన ట్రిక్కులు కిచెన్‌లో ఇంకెవరు చేయలేరు. అంతేనా? కొత్తిమీర పేస్ట్ చపాతీలో వేయడము, లేకపోతే కూరల్లో బాగా కొత్తిమీర గట్టిగా మిక్సీ ఏసేసి, అయి కలిపేసి పెట్టేసేయడం లాంటివి చేయండి. థాంక్ యూ రాయడం మర్చిపోవద్దు. మ్యారేజ్. సెవెంత్ హౌస్ గనక చూసుకున్నట్లయితే కుజ భగవానుడు మీకు సప్తమాధిపతి అవుతారు. అయితే కుజ భగవానుడు కుంభంలో ఉన్నారు. అయితే దశమంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అనుకున్నట్లయితే మీకిక్కడ మీ యొక్క రాశిని ఆయన వృషభాన్ని చూస్తున్నారిక్కడ. అట్ ద సేమ్ టైమ్ 4వ స్థానాన్ని, 5వ స్థానాన్ని కూడా చూస్తున్నారు. అయితే కుజ భగవానుడు ఇక్కడ 4వ స్థానం మీద, 5వ స్థానం మీద, తర్వాత మీ యొక్క రాశి మీద కూడా ఆయన దృష్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది అని గనక చెప్పుకున్నట్లయితే, మీ మ్యారేజ్ హౌస్ పరంగా చెప్పుకున్నట్లయితే, ఇక్కడ మీ ఆస్తికి సంబంధించింది కానీ, భూములకి సంబంధించింది కానీ, కొనుక్కోవడం కానీ, కొనుగోలు కానీ, లావాదేవీలు కానీ, అమ్మడాలు కానీ లాంటివి ఇక్కడ జరుగుతాయి. మీ పిల్లల యొక్క డిస్కషన్ కానివ్వండి, పిల్లల యొక్క గ్రోత్ కానివ్వండి, పిల్లల యొక్క స్కిల్ సెట్ గురించి కానివ్వండి, ఆలోచన చేయడం జరుగుతుంది. ఫన్, లవ్, రొమాన్స్ మీ మ్యారేజ్ పార్ట్నర్‌తో ఉంటాయి. శుభంగా ఉంటుంది. స్పౌస్‌తో చాలా చక్కగా మీరు మ్యారిటల్ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళడము చాలా చక్కగా అంటే ఒక నాకొక అండదండ నా పార్ట్నరే. నా మెయిన్ సపోర్ట్
వాళ్ళే అన్నట్టుగా ఉంటుంది. అంటే ఆడవాళ్ళైతే మగవాళ్ళు, మగవాళ్ళైతే ఆడవాళ్ళు. అంత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందనమాట. మదర్‌తో రిలేషన్ చాలా బావుంటుంది. కానీ మదర్‌తో కాస్త ఆర్గ్యుమెంట్స్ అవ్వడానికి ఇక్కడ ఛాన్స్‌లుంటాయి. మదర్‌తో కానీ, వైఫ్‌తో కానీ ఇక్కడ ఛాన్స్‌లుంటాయి. సో, ఆ రెండిటి నుంచి అంటే హస్బెండ్ ఎవరైనా ఆడవాళ్ళు వృషభం వాళ్ళుంటే హస్బెండ్‌తో. సో, కాబట్టి ఇక్కడ డామినెన్సీని పక్కన పెట్టేసేసి చాలా చక్కగా సాఫ్ట్‌గా వ్యవహరించుకుంటే మంచిది. కెరీర్ అండ్ బిజినెస్ పరంగా చూసుకున్నట్లయితే నవమ, దశమ స్థానాల్ని చూస్తాం కాబట్టి శని భగవానుడు మీకు లాభస్థానాధిపతిలో లాభంలోనే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి జరగడానికి అవకాశాలుంటాయి. ఆగిపోయిన పనులు తర్వాత మీ బిజినెస్ పనులు, టెండర్ పనులు, కాంట్రాక్ట్ పనులు, ఉద్యోగ పనులు, లావాదేవీలు, అమ్మకాలు ఇటువంటివి ఏవైనా ఉన్నా కూడాను మీకు శని భగవానుడి దయ వల్ల చాలా చక్కగా పనులు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మీకు వృషభ రాశి వాళ్ళకి రెమెడీ ఆల్రెడీ చెప్పాను నేను. బుధ భగవానుడిని అడ్రెస్ చేసి నేను చాలా రెమెడీస్ ఇచ్చాను మీకు. అది కేర్‌ఫుల్‌గా మీరు అవి గనక పాటించినట్లయితే ద మంత్ ఆఫ్ మార్చ్ విల్ బి వెరీ స్మూత్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్.